ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. చెప్పమ్మా, సీత చేసిన తప్పేంటి? నీతికి నిజాయితీకి నిలబడమేనా సీత చేసిన తప్పు? నడి రోడ్డు మీద తను కల్లారా చూసిన ఒక అన్యాయాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పడమేనా సీత చేసిన పాపం? ఏ ఊరి బాగు కోసమైతే రామ్ సీత మెడలో తాళి కట్టాడు, అదే ఊరి మంచి కోసం సీత కూడా తలదించుకొని తాళి కట్టించుకుంది. అది కూడా తప్పేనా? మరి రామ్ని నువ్వు క్షమించినప్పుడు సీతను ఎందుకమ్మా క్షమించలేకపోతున్నావు? అంటే తను పరాయి అమ్మాయినే కదా. మా అత్తగారు దేవత. నేను అత్తగారు అని పిలవడం కంటే అత్తమ్మ అని పిలవడానికి ఇష్టపడతానని చెప్పిందమ్మా అమాయకురాలు. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలిగా అంగీకరించను. నీకు చక్కటి పేరు పెడుతున్నాను, రాణి. అత్తయ్య, నన్ను క్షమించండి. ఆదిత్య విషయంలో నేను చేసింది మీకు తప్పనిపిస్తే దయచేసి నన్ను మన్నించండి. నేను మీ మౌనాన్ని భరించలేకుండా ఉన్నాను. మీ చూపుల్లో కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించి మీ కోడలిగా ఒప్పుకోండి అత్తయ్య. మిమ్మల్ని నూరారా అత్తమ్మ అని పిలవాలనే నా ఆశని నిరాశని చేయకండి. నా జీవితంలో మిమ్మల్ని ఇంకెప్పుడు ఏమి అడగను. తల్లి లేని ఈ పేద పిల్ల మిమ్మల్ని కోరుకునేది ఇదొక్కటే అత్తమ్మా. చివరిగా నిన్ను నేను ప్రశ్న అడుగుతానమ్మా. దానికి నువ్వు నాకు సమాధానం చెప్పొద్దు. కనీసం నీకు నువ్వైనా చెప్పుకో చాలు. నా మనసుని బుద్ధి గెలిచిన క్షణం ఇది. నాలోని ఆవేశాన్ని విచక్షణ ఓడించిన క్షణం ఇది. నా పెద్ద కోడలికి అత్తమ్మగా నేనిస్తున్నా
మొట్టమొదటి కానుక ఇది. అబ్బా, ఈ రాత్రి ఇంత పొడుగ్గా ఉందేంటి? ఎప్పటికి తెల్లారుతుందో ఏంటో. ఛా, ఈ జైలు గోడల మధ్య 30 days రియల్లీ హెల్. నిజంగా ఇక్కడ లైఫ్ నరకంలాగే అనిపించింది. ఏంటి బాబు, నిద్ర రావటం లేదా? తెల్లారితే నన్ను విడుదల చేస్తానన్నారు కదా బాబాయ్. అందుకే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు మా వాళ్ళందరినీ చూస్తానా అని ఉంది బాబాయ్. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నిజంగా మంచివాడివే. కానీ ఆవేశం, పట్టరాని కోపం నిన్ను ఈ జైల్లో ఖైదీగా నిలబెట్టాయి. అర్థమైంది బాబాయ్, నా తప్పేంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. బాబు, పెద్దవాడిగా ఒక్క మాట చెప్తాను విను. నా సర్వీసులో ఈ జైల్లోకి ఎంతోమంది నేరస్తులు రావటాన్ని చూశాను. శిక్షాకాలం పూర్తయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళటాన్ని చూస్తున్నాను. తప్పు చేసే ముందు ఒక్క క్షణం నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగి ఉంటే నీ జీవితంలో ఇన్ని రోజులు వృధా అయ్యేవి కానే కావు. నీ కుటుంబంలో వాళ్ళు నీ కోసం కంటతడి పెట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. బాబాయ్, చాలా కరెక్ట్గా చెప్పావు బాబాయ్. తొందరపాటుతో ఒక్క క్షణంలో చేసే తప్పు జీవితాన్నే తలకిందులు చేసేస్తుందని నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను బాబాయ్. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను బాబాయ్. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ జైలు గోడల మధ్యలోకి రానే రాను బాబాయ్. చాలు బాబు, నీలో ఈ మార్పు వస్తే చాలు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబము బాగుంటుంది. తెల్లవారటానికి ఇంకా చాలా టైం ఉంది. ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ బాబాయ్.